హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము అండ్ ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు కనుక ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోయి ఉంటే కనుక సబ్స్క్రైబ్ అవ్వండి. మేమైతే యూఎస్ నుంచి ఇండియా వచ్చేసాము. మమ్మల్ని మధ్యలో ఫ్లైట్ కూడా దింపేశారు. నేనైతే ట్రావెల్ వీడియో దీనికన్నా ముందు పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు అందరు చూడకపోయి ఉంటే కనుక వెళ్ళి చూసేయండి, పైన ట్యాగ్ చేస్తున్నాను. పిల్లల్ని ఫస్ట్ టైం ఇండియా ఇదే తీసుకురావడము. సో ఫ్యామిలీ అంతా కలిసి మా పిల్లల్ని ఎలా వెల్కమ్ చేశారో అనేది ఈ వ్లాగ్ చూసి ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత కష్టపడి వచ్చామో అసలు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూడగానే, ఆ వెల్కమ్ చూడగానే అసలు జర్నీలో మేము ఫేస్ చేసిన ఇష్యూస్ అండ్ ఇంకా ఆ టైర్డ్నెస్ మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టి నాకు ఇంత ఒక స్వీట్ మెమరీ ఇచ్చినందుకు నాకు నా పిల్లలకి నేనైతే ఏం చేసినా కూడా వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోలేను. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అందరినీ చూడగానే. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పిల్లల్ని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చినప్పుడు అసలు ఎంత బాధపడ్డానో. ఎందుకంటే ఎవ్వరు లేరు ఇంట్లో, మేమే ఒక ఎంటీ ఇంటికి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. అరే ఏంటి ఇలా ఉంది, అసలు ఇండియాలో ఉండుంటే ఎంత బాగుండేదో అని అనుకున్నాను ఆ రోజు. కానీ ఇక్కడ ఈరోజు నేను పిల్లల్ని ఇండియా తీసుకొచ్చిన తర్వాత నేను అక్కడ ఏదైతే మిస్ అయ్యానో ఇది నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి లిటరల్గా. అసలు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంటి దగ్గర నుంచి వీధి చివరి వరకు రెడ్ కార్పెట్ వేశారు అండ్ సన్నాయి మేళము, అసలు ఇంకా పూలు అయితే లెక్కే లేదు. అండ్ అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరి ప్రెజెన్స్ పిల్లల్ని చూడాలని. మేము యాక్చువల్గా ఒకరోజు ముందు రావాలి, కానీ మమ్మల్ని ఫ్లైట్ దింపేయడం వల్ల మేము ఒకరోజు ముందు రాలేకపోయాము. బట్ స్టిల్ ఇవన్నీ మళ్ళీ ఎలా అరేంజ్మెంట్స్ చేసుకున్నారో అసలు నాకైతే క్లూ కూడా లేదు. అసలు ఇలాంటి ఒక సర్ప్రైజ్ ఇస్తారని అయితే నాకు జీరో నాలెడ్జ్. అసలు అందరు వస్తారన్నది కూడా నా మైండ్లో లేదు, ఎందుకంటే మా మమ్మీ డాడీ నాతో పాటే ట్రావెల్ చేసి అప్పుడే వస్తున్నారు. ఎనీవేస్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. నా పిల్లలిద్దరిని రాణిలాగా నా ఇంటికి తీసుకెళ్ళానన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. నా క్యూటీ పైస్ పెద్దగా అయిన తర్వాత ఈ వీడియో కనుక చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. లవ్డ్ వన్స్ ఇంతమంది ఉన్నారు అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. యాక్చువల్గా వాళ్ళందరికీ చూపించాలి, వీళ్ళకి కూడా అందరూ తెలియాలి అన్న ఇదితోటి నేను ఇండియా తీసుకురావడం అయితే జరిగింది. నేను ఆల్మోస్ట్ 1 year తర్వాత చూస్తున్నాను అందరినీ. పిల్లల్ని వీళ్ళు చూడడం ఫస్ట్ టైము. నేను అందరినీ మిస్ అయిన వాళ్ళందరినీ నేను వెళ్ళి కలవడము, వాళ్ళందరూ పిల్లల్ని చూసి హ్యాపీ ఫీల్ అవ్వడం. అసలు ఎవరి గోల్లో వాళ్ళు ఉన్నాము నిజం చెప్పాలంటే. లోపలికి తీసుకొచ్చేదాకా ఇద్దరు గోల్ అయితే చేయలేదు. అండ్ యశిక అయితే అసలు అందరినీ పలకరించుకొని అసలు చూసిన ప్రతి ఒక్కరికి ఒక స్మైల్ ఇచ్చి మరి చాలా బాగా ఎంజాయ్ చేసింది. బట్ యష్న మాత్రం కొంచెం ఏడుపు ముఖం పెట్టుకునే ఉంది. కొంచెం దానికి స్ట్రేంజర్ యాంగ్జైటీ అయితే ఉన్నట్టు అనిపించింది నాకు. అందరినీ ఎవరైనా కొత్త వాళ్ళని చూసిన తొందరగా కలిసిపోదు, కొంచెం టెన్షన్ పడి ఏడుస్తుంటుంది. యంగ్ తాత అని చెప్పిన యంగ్ తాతలు అని చెప్పిన
అండ్ అందరూ అనడమే వీడియోస్లో చూస్తానంటే చాలా పెద్దగా కనిపించారంట, డైరెక్ట్గా చూస్తే అసలు చాలా చిన్నగా ఉన్నారు అని చెప్పేసి అందరూ అనడమే. అండ్ మాకైతే హారతి ఇచ్చి ఇంకా ఇంట్లోకి తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఏంటో వింతగా ఉందని చెప్పి కిందకి పైకి అయితే చూస్తుంది యష్ణ. ఇక్కడ మాకైతే ఇట్లా ఎర్రనీళ్ళ హారతి ఇచ్చారు. మరి మీ ఇంట్లో ఎట్లా ఇస్తారో మీరు అందరు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సుష్మికి యష్ణ ఇంట్లోకి రావడమే హై పిచ్లో ఏడవడం స్టార్ట్ చేసింది. నాకైతే గుండె అయిపోయింది. ఇది ఏడుపు ఆపుతుందా ఆపదా అని చెప్పి చాలా టైం పట్టింది దాన్ని కన్సోల్ చేసి పడుకోబెట్టడానికి. రావడమే అందరూ ఇంట్లో పిల్లల్ని ఎత్తేసుకొని ఖుషిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ నేను కూడా చాలా మిస్ అయ్యాను దీపాంశని. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వాళ్ళిద్దరిని చూడగానే. వాళ్ళైతే అసలు ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి వాళ్ళు బేబీస్గా ఉన్నప్పటి నుంచి కూడా నాకు అలవాటు. అండ్ యూఎస్ వెళ్ళిన తర్వాత అయితే చాలా మిస్ అయ్యాను వాళ్ళిద్దరిని. పిల్లల్ని ఎవరు మిస్ అవ్వరు చెప్పండి. తర్వాత చెప్పారు నాకు ఈ డెకరేషన్ అంతా రాత్రంతా కూర్చొని చేశారంట. అండ్ పూలు అయితే ఎన్నో పూలు తెచ్చి అసలు జల్లడానికి కూడా వాటర్ ఉండకూడదని చెప్పి మళ్ళీ వాటన్నిటిని ఆరబెట్టి మరీ ఉంచారంట, సో దట్ బాగుంటుందని. ఎంత ప్రేమ ఉంటే చేసుంటారు ఇవన్నీ. అసలు మనుషులే హ్యాపీనెస్ ఇవ్వగలరు. ఇది ఒక ప్యూర్ బ్లిస్ నాకైతే. అసలు లోపలికి వెళ్ళగానే కేక్ కూడా కట్ చేయాలి, అది వాళ్ళ ప్లాన్. బట్ యష్ణ ఏడవడం ఆపలేదు, సో కేక్ కట్ చేయడం అవ్వలేదు. ఆ రోజు అవ్వలేదు, ఆ నెక్స్ట్ డే అవ్వలేదు, ఆ తర్వాత మళ్ళీ కట్ చేసాం కేక్. సో అదండి, అలా మా వెల్కమ్ని అయితే చాలా హ్యాపీగా బ్యూటిఫుల్గా ప్లాన్ చేశారు. అండ్ నేనైతే ఆన్ క్లౌడ్ 9లో ఉన్నాను అందరు లవ్ చూసి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఒకవేళ మీ అందరికి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ బీ బ్యాక్ విత్ అనదర్ వీడియో. బాయ్. లైక్ కొట్టండి మర్చిపోకండి.